హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఓటీటీలో హల్చల్ చేస్తున్న షో టైమ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీలో హీరో నవీన్ చంద్ర. మూవీలోని క్యారెక్టర్ హీరో పేరు సూర్య, తన వైఫ్ పేరు శాంతి. ఈ మూవీ మొత్తం 1 గంట 46 నిమిషాలు ఉంది. యాక్చువల్గా మూవీ చాలా చిన్నదండి స్టోరీ. ఇక మూవీలోకి వెళ్తే, ఒక రాత్రి సమయంలో కాలనీ వాళ్ళందరూ కలిసి ఒక ఇంట్లో ఆడుకుంటూ పాడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తుంటారు. సో అటుగా పెట్రోలింగ్ వెళ్తున్న పోలీసులు దాన్ని వింటారు. చాలా గొడవగా ఉన్నట్టుంటుంది. కానీ వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. వెళ్ళి చూస్తే కానీ ఆడుకుంటూ ఉండడంతో, ఇంతలా ఆడుకుంటున్నారు, మీరు గమ్మున వెళ్ళి పనుకోండి అని చెప్తాడు. చెప్తే మేమేమి ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదే, మేము మా పాటికి మేము ఆడుకుంటున్నాం అని చెప్పగా అసలే ఎస్ఐ బాగా తిక్కోడు. నాకు ఎదురు చెప్తావా, చెప్పింది చేయని మాట్లాడగా కొంచెం గొడవ క్రియేట్ అవుతుంది. సో ఫైనల్లీ గొడవ క్రియేట్ అయ్యగానే మన హీరో కాబట్టి కొంచెం బాగా స్ట్రాంగ్ మాట్లాడతాడు. ఇంకా చేసేదేం లేక అతను వెళ్ళిపోతాడు. పోలీస్ వాళ్ళు ఆ రోజు నైటు వాళ్ళ పాపతో వెళ్ళి పనుకుంటూ ఉండగా అశోక్ అని తన ఫ్రెండ్ కాల్ చేస్తాడు. కాల్ చేసి శాంతి వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారు రేపు అని చెప్తాడు. శాంతిది సూర్యది లవ్ మ్యారేజ్. సూర్య ఒక అనాథ. సో శాంతి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోకపోయేసరికి శాంతి ఇంట్లో నుంచి వచ్చేసి సూర్యని పెళ్లి చేసుకుంటుంటుంది. అప్పటి నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మాట్లాడరు దీంతోటి. అందుకని బిఫోర్ దట్ కూడా ఒక 2-3 టైమ్స్ వస్తామని చెప్పి రాకుండా ఉండేసరికి తల చాలా డిసప్పాయింట్ అయింటుంది. అందుకోసము సరే చెప్పకు ఈ విషయాన్ని శాంతికి అని చెప్తాడు అశోక్ తోటి. సరే అని చెప్తాడు. ఇంకా ఆ రోజు రాత్రినే ఒకవేళ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వస్తే వాళ్ళకి టిఫిన్ ఏర్పాట్లు అవి చేయాలనేసి వాళ్ళ కాలనీ ప్రెసిడెంట్ వాళ్ళ ఇల్లు వచ్చి బాగా క్లోజ్ ఉంటారు వీళ్ళకు. వెళ్ళి ఇంకా అక్కడికి సూర్య ఇట్లా శాంతి వాళ్ళ అమ్మ నాన్న వస్తుంటారు, ఏర్పాట్లన్నీ మీరే చేయండి కొంచెము అని క్యాటరింగ్ వాళ్ళకి చెప్పేసి ఏర్పాట్లన్నీ టిఫిన్వి భోజనాలవి వాళ్ళ ఇంట్లోనే ఏర్పాటు చేస్తాడు. చేసొచ్చి ఇంకా పనుకుంటారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 4 o'clock వేకప్ చేస్తాడు. ఇంకా లేచిన తర్వాత వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయని చూడగా ఆల్రెడీ అక్కడ క్యాటరింగ్ అతను వచ్చేసి ఇక్కడ వంటలన్నీ చేసేసి ఉంటాడు. చేసిన తర్వాత ఇంకా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి తను శాంతి రెడీ అవుతూ ఉంటుంది స్నానం చేస్తూ. అప్పుడు సూర్య అడుగుతాడు, ఎందుకు ఇంత పొద్దున్నే రెడీ అవుతున్నావు అని అడగగా అశోక్ కాల్ చేశాడు, ఇట్లా ఈరోజు గుడికి వెళ్ళాలంటే చాలా మంచి రోజు అని చెప్తాడు. తర్వాత శాంతి వచ్చి మీరు కొంచెం షాప్కి వెళ్ళేసి పాల ప్యాకెట్ తీసుకురండి అని చెప్తుంది. ఇంకప్పుడు సూర్యను వాళ్ళ పాప ఇద్దరు కలిసి షాప్కి వెళ్తారు. షాప్కి వెళ్ళి వస్తుండగా తను వాళ్ళ డాడీ తను ఉంచితే సరే డాడీ నేను వెళ్తాను అనేసి ఇక అక్కడే షాప్ ఓనర్ తోటి సూర్య మాట్లాడుకుంటూ ఉంటాడు. పాప అయితే ఇంటికి వచ్చేస్తుంది. మళ్ళీ సడన్గా చూసేపాటికి పాప కనిపించదు. దాంతో సూర్య కంగారు పడి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేస్తే అక్కడ వాళ్ళ భార్య శాంతి చాలా కంగారు పడుతూ, సూర్య ఇది నేను చేయలేదు నాకు తెలియకుండా జరిగిపోయిందంటే ఒక అతను చనిపోయి ఉంటాడు పడిపోయి. అప్పుడు సూర్య ఇది ఎలా జరిగింది అంటే, అతను ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఇట్లా సడన్గా వచ్చేసాడు. పాప మెల్ల నుంచి చైన్ లాగుతుండగా నాకు ఏం చేయాలో అర్థం కాక లాగిపట్టి తోసేశాను, చనిపోయాడని చెప్తుంది. ఇప్పుడు సూర్యకి ఏం చేయాలో అర్థం కాక చాలా కంగారుగా పడుతుంటాడు. అదే సమయంలో ఎవరో కాలింగ్ బెల్ కొడతాడు. తీసుకొచ్చి ఆ శవాన్ని ఒక రూమ్లో పెట్టేసి వెళ్ళి చూస్తే కానీ షాప్ ఓనరు. నిజానికి చంద్ర అక్కడే సరుకులన్నీ వదిలేసి వచ్చేసి ఉంటాడు. అందుకే షాప్ ఓనర్ వచ్చి సరుకులు ఇచ్చుంటాడు. ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతాడు. చాలా కంగారు పడుతుంటారు శాంతి అండ్ సూర్య ఇద్దరు. ఏ సమయంలో అశోక్ కాల్ చేస్తాడు. కాల్ చేసి ఇలాగా రాత్రి గొడవ అయిందంట కదా పోలీసులతోటి, నువ్వు ఒకసారి వెళ్ళి లాయర్తో మాట్లాడు, అక్కడ మనది కాలనీలోని దగ్గరలో ఒక లాయర్ ఉన్నాడని చెప్తాడు. సో ఇంకేం చేయాలో తెలియక సూర్య లాయర్ దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి మీరు ఎలాగైనా మా ఇంటికి ఒకసారి రావాలని రిక్వెస్ట్ చేస్తాడు. ముందుగా అయితే విషయం ఏం చెప్పడు లాయర్కి. ఇంటికి రావాలని రిక్వెస్ట్ చేస్తే ఇంకా అంతలా అడుగుతున్నాడు కదా అనేసి లాయర్ ఇంటికి వస్తాడు. ఇక ఇంటికి రాగానే లాయర్కి అంత విషయం చెప్తాడు. చెప్పగానే లాయర్ చాలా కంగారు పడిపోయి, ఏంటి నువ్వు మర్డర్ చేసి నన్ను పిలిచినావు అని అడగగా, ఇది మర్డర్ కాదు యాక్సిడెంట్గా జరిగింది అని చెప్తాడు. కానీ ఆ లాయర్ అసలు వినిపించుకోడు. చాలా కంగారు పడుతూ ఉంటాడు. అదే సమయంలో సూర్య నేనే అతని స్థుతి తోసేశాను అని చెప్తాడు. కానీ అతను లాయరు చాలా కంగారు పడుతుండటంతో శాంతి లోపల నుంచి బయటకు వచ్చి, లేదు ఈ మర్డర్ నేను చేశాను, నా వల్లే జరిగింది తప్పు అని చెప్తుంది. ఇద్దరికి చాలా కంగారు పడిపోయి ఇంకా ఏం చేయాలో తెలియక
చివరికి తనే ఒప్పేసుకుంటుంది శాంతి, నేనే చేశాను, నా వల్ల జరిగింది తప్పు అనేసి. ఇప్పుడు ఇంకేం చేయాలో అర్థం కాక వాళ్ళు కూర్చుంటారు. ఏవేవో ప్లాన్లు చేస్తూ ఫైనల్లీ బాడీని తప్పించాలని చాలా ట్రై చేస్తారు ఇంట్లో నుంచి బయటికి, కానీ వాళ్ళ వల్ల కుదరదు. ఇకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మొదట్లో గొడవ పెట్టుకున్న ఆ పోలీస్ వాళ్ళు వస్తారు, ఎస్ఐని కానిస్టేబుల్ వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చొనేసి ఏంటి ఏం చేస్తున్నారు అని పలకరిస్తాడు. ఇంకా చేసేదేం లేక ఇంట్లోకి రమ్మనేసి, సో ఓకే మా వాళ్ళు నైట్ మీతో అలా మాట్లాడకుండా ఉండాల్సి ఉండేది, తప్పైపోయింది, సో ఏదైనా సెటిల్ చేసుకుందాం, మనీ అలాంటిది ఇచ్చేసి అనగా కొంచెం కూల్ అవుతాడు అతను. వచ్చి కూర్చుని సో దాని గురించి మాట్లాడుతుంటాడు. తను చాలా ర్యాష్గా బిహేవ్ చేస్తుంటాడు. సో ఎలాగైనా పోలీస్ అతను ఈ సూర్యని వాళ్ళ శాంతిని వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని పకడ్బందీగా వచ్చి ఉంటాడు. దాంతో ఇంకా కాలనీ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిపించేసి వాళ్ళందరితో సారీ చెప్పించుకుని వాళ్ళని గుంజీలు తీస్తుంటాడు. అదే సమయంలో అక్కడ ఉన్న ఒక పిల్లోడు అదంతా షూట్ చేస్తుండగా ఆ పోలీసు కనిపెట్టేశాడు. నువ్వేంటి షూట్ చేస్తున్నావు, ఆ వీడియోని ఇటు ఇచ్చేయి అని చెప్తే అతను ఇవ్వకున్నట్ల వెళ్ళిపోతుంటాడు. తోసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇంకా ఈ పోలీస్ కూడా అతను వెంబడిపడి నాకు వీడియో ఇచ్చేసి అని అడుగుతుంటాడు. అలా తోసుకుంటూ వెళ్తుండగా ఆ బాడీ ఉన్న రూమ్లోకి వెళ్ళి ఆ పోలీస్ అతను ఆ బాడీ పైన పడిపోతాడు. సడన్గా తెలియదు ఏదో మిరాకల్ జరిగి ఆ బాడీ లేచేస్తాడు. వానికి ప్రాణం వచ్చేసి లేచేస్తానే పోలీసుతో పాటు లేచి గట్టిగా అరుచుకుంటూ బయటికి పారిపోతాడు. అసలు ఆ పోలీస్కి ఏం అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. కానీ అతనికి దానికన్నాను ఆ వీడియో ఎలాగైనా తీసుకోవాలనేది ఎక్కువ ఆలోచన ఉంటుంది. ఫైనల్లీ అతనికి వీడియో దొరకదు. కాలనీ వాళ్ళంతా కలిసి మీరు మాతో ఇలా టీచ్ చేస్తున్నారు, తప్పుగా మీరు ప్రవర్తించారు, మేము దీన్ని మీ పై అధికారులకి చూపించేసి మీ ఉద్యోగం పోతుంది అని భయపెట్టించగా, సారీ నేను మీతో ఇలా ప్రవర్తించకుండా ఉండాల్సి ఉండేది అని సారీ చెప్తాడు. పోలీస్ వాళ్ళు సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫైనల్లీ సూర్య శాంతి వాళ్ళ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది. అందరూ హ్యాపీగా ఉంటారు. అంతసేపుకి సూర్య వాళ్ళ శాంతి వాళ్ళ వైఫ్ ఇద్దరు కూర్చొని ఉండగా శాంతి వాళ్ళ అమ్మ నాన్న పేరెంట్స్ వస్తారు. వచ్చి కూర్చొని తనతో హ్యాపీగా మాట్లాడతారు. అంతతోటి మూవీ అయిపోతుంది.